కాలనీలో పార్క్ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపడుతున్న భవనానికి మంజూరైన అనుమతిని రద్దు చేయాలని కోరారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ మున్సిపాలిటీ పరిధిలోని భీమరావు నగర్ కాలనీలో పార్క్ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపడుతున్న భవనానికి మంజూరైన అనుమతిని వెంటనే రద్దు చేయాలని కోరుతూ కాలనీ వాసులు కాంగ్రెస్ నాయకులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు ఆందోళనకారులను కలిసి మద్దతు తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు మాట్లాడుతూ 1989 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్తో పాటు 1976 నాటి రికార్డులకు సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించి భవన నిర్మాణ అనుమతి పొందారని ఆరోపించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకుని నిర్మాణ అనుమతిని రద్దు చేయాలని ఆయన అధికారులను కోరారు. మైనంపల్లి హనుమంతరావు జోనల్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడగా అంశాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని జోనల్ కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ఎంఆర్ఓతో కూడా ఫోనులో మాట్లాడి వెంటనే సంఘటనా స్థలాన్ని సందర్శించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కోరారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నకిలీ పత్రాల ఆధారంగా భవన నిర్మాణ అనుమతి పొందారని, కోర్టులో కూడా సంబంధిత వర్గాలు పరాజయం పాలయ్యాయని ఆరోపించారు. మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు కాలనీవాసుల హక్కుల పరిరక్షణ కోసం ఎంతటి ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. కాలనీవాసుల యొక్క కోరిక ఏంటంటే ఇక్కడ ఇంతకు ముందు ఉన్న బావి, వాడుగడ్డ బావి, అది భీమరావు నగర్ సంబంధించిన పార్క్ అని చెప్పి గతంలో ఎన్నోసార్లు ఎన్నో ప్లాట్ఫామ్ల మీద వాళ్ళు కొట్లాడి కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఇవాళ కూడా వాళ్ళు అదే స్టాండ్ మీద ఉంటూ గతంలో ఉన్నట్టే మైనంపల్లి హనుమంతరావు గారు కూడా గత ఈ 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు, ఇవాళకి కూడా ఉన్నారు. ఏది ఏమైనా సరే ఇక్కడ నుంచి ఒక ఇంచ్ కూడా ఎక్కువ డైవర్షన్ అయినందుకు వీలు లేదు. ఆయన ఖచ్చితమైన సంకల్పంతో ఉన్నారు కాబట్టి అదే సంకల్పంతో ఉన్నారు. మీరు మాటిస్తున్నాం మైనంపల్లి హనుమంతరావు గారి తరఫున మొత్తం యావత్ మా కాంగ్రెస్ కుటుంబం అందరూ కూడా మీకు అండగా ఉంటారు. మీకు భరోసా ఇయ్యనీకే మమ్మల్ని ఆయన పంపించింది. అవునా? కేవలం కాలనీ వాసి మీ యొక్క విజ్ఞప్తి మేరకే మేమందరం మీకు కేవలం సంఘీభావం తెలుపుతాను. మేమున్నాం, మీకు ఒక్కరు కాదు. నిన్న కూడా తెలిసింది, మళ్ళీ నేను రాత్రి మనం అంతసేపు కూర్చున్న పోతాం, మళ్ళీ రాత్రి వచ్చి కొద్దిమంది ఏదో పిచ్చి పిచ్చిగా చేసిపోయిందండి. కాకపోతే ఇది చివరి కాదు, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. మొన్న మా ఇన్ఛార్జ్ గారు లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఆయన నేతృత్వంలో ఈ యొక్క పార్క్ స్థలాన్ని మేము ఆపడం జరిగింది. ఆయన జరిగితే ఆయన పేరు మీద, ఆయన ట్రెస్పాస్ మీద మరి ఈరోజు అక్రమంగా కేసులు వేసారు. అలాగా ఇంకా ఈ పార్క్ స్థలాలు మరి ఇప్పుడు 3-4 పిల్లలు పడ్డాయి. ఇంకొక ఈరోజు మేము ఈ పోరాటం చేసిన తర్వాత మళ్ళీ ఒక కాంట్రాక్టర్, బిల్డర్ ఎవరైనా సరే ఇక్కడ అడుగు కూడా పెట్టొద్దు. ఈ రోజు ఆయన ఇంకా మళ్ళీ ఇక్కడ అక్రమ నిర్మాణం ఇక్కడ చేసిన మరి అలాంటి కేసులు మేమందరం కూడా ఎన్నో వేసుకోవడానికి మీ కాలనీ వాసులకు మద్దతు ఇస్తున్నాం. అదే కలెక్టరేట్ ఇప్పుడు ఈ అల్వాల్లో ఒకటి ఏంటంటే మనం దాదాపు ఎప్పటి నుంచో ఆపుతున్నాం. బాయిలే దమ్మాయి కూడా కాదు, భీమరావు కాలనీ అల్వాల్. ఈ పార్క్ ప్లేస్లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆపినా, అంతకుముందు ఎమ్మెల్యే లేనప్పుడు మెదక్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆపినాం. ఇది సడన్గా 2 months బ్యాక్ ఇంట్లో మనకు తెలియదు, సడన్గా కాలనీ వాళ్ళు చేసేవారికి తెలియదు, పర్మిషన్ ఇచ్చేసింది. బాయ్ ఉన్నాయి ఇది, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు వచ్చి సర్వే నెంబర్ 1 వేరే సర్వే నెంబర్లు తీసుకొని పర్మిషన్ ఇక్కడ కడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పి అయితే ఆపినాం. ఇప్పుడు ఇదేంటంటే మరి జోనల్ కమిషనర్ మిస్గైడ్ చేశారు. జోనల్ కమిషనర్ మంచోడు, IAS, అటు ఇల్లీగల్ పనులు ఏం చేయడు, కానీ వీళ్ళు ఎవరో కింద మిస్గైడ్ చేసిండ్రు. ఇక రొటీన్లా అది ఏదో జరిగింది, పొరపాటు జరిగింది, వాంటెడ్లీ కాదు, జరిగింది. కాబట్టి దాన్ని రెక్టిఫై చేసే అవసరం ఉంది. నేను GHMC కమిషనర్ చెప్పిన, ఆ పోలీస్ వాళ్ళకి కూడా చెప్పిన, ఎన్క్రోచ్ అవుతుండ్రు అంటే మన వాళ్ళు వచ్చి ఆపింది, కాంగ్రెస్ పార్టీ తరఫు వచ్చి ఆపింది. ఎందుకంటే ఇది మనకు తెలుసు, 20 years నుంచి ఆపుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు సడన్గా పర్మిషన్ ఇస్తే మాకు మైనస్ అవుతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇది మీరు ఎప్పుడు వస్తారు? మీరు ఎన్ని గంటలకు వస్తారు కలెక్టరేట్ నుంచి? 3 గంటలకు వస్తే లక్ష్మీకాంత్ రెడ్డి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరు పర్సనల్గా సైట్ విజిట్ చేసి వస్తాడు, సైట్ విజిట్ చేసి మొత్తం ఎంక్వైరీ చేసి అది ప్రాపర్ రిపోర్ట్ ఇవ్వండి, కలెక్టర్ గారికి ఇవ్వండి, GHMC కమిషన్.
ఒకసారి సపోర్ట్ కొట్టండి. చెప్పేసి మరి మొన్న రోజు వచ్చినాం కాబట్టి మరి ఆనాడు మనం ఆపిన తర్వాత కూడా మరి అక్రమంగా కేసులు వేస్తారు కాబట్టి మరి కాళీవాసులు అనుమతులతోనే ఈ యొక్క అక్రమ నిర్మాణం ఆగుతుంది. మరి అనుమతుల పూర్తి విశ్వాసంతో అనుమతుల మీద మరి కాళీవాసులు ఈ రోజు ఇక్కడ అనుమతులకు విన్నపం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి కాళీలకు మద్దతు, భీమరావు వాసులకు మద్దతు ఇవ్వడానికి మన పెద్దలు అన్నతన యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. కాబట్టి దయచేసి బస్తీవాసులే మరి ఒక బస్తీవాసులే ఈ యొక్క సమస్యలు మరి అందరికీ విన్నపం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. గణేశ్వర కుటుంబ సభ్యులు, అల్వాల్ కుటుంబ సభ్యులు, టోటల్ గా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా భీమరావు కాలనీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ ధర్నా యొక్క ఉద్దేశం ఏంటంటే మన వీళ్ళ యొక్క ధర్నా భీమరావు కాలనీ యొక్క అసోసియేషన్ మెంబర్స్ యొక్క రిప్రజెంటేషన్ ప్రకారం, వినతి పత్రం ప్రకారం, వినతి మేరకు మన మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఎకనామిక్ లీడర్ అయినపల్లి హనుమంతరావన్న గారి యొక్క ఆదేశానుసారం మల్కాజ్గిరి నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి అల్వాల్ నివాసి అయినటువంటి కోట లక్ష్మీకాంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీగా ఉండేటటువంటి విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. ఎందుకు అంటే వాస్తవంగా చెప్పాలని అంటే మైనంపల్లి హనుమంతరావు అన్న ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయం చేస్తూ ఉన్నారు. ఇది అల్వాల్ హనుమంతన్న యొక్క ఏరియా, హనుమంతన్న యొక్క గడ్డ, లక్ష్మణ్ రెడ్డి గారి యొక్క గడ్డ. కాబట్టి ఇక్కడ అన్యాయం జరుగుతున్న ప్రసక్తి లేదు. కాబట్టి భీమరావు కాలనీ యొక్క తెలియజేసేది ఏంటంటే ఏదైనప్పటికీ కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మా వాళ్ళు వచ్చి మీ సపోర్ట్ లా ఇక్కడ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఏం చెప్పిందంటే ఇంతకుముందు బాగుంటే పర్మిషన్ ఇచ్చిందో ఎక్కడో పొరపాటు జరిగిందని చెప్పి మా వాళ్ళు అంటే మా వాళ్ళ మీద కూడా దాదాపు 150 మంది మీద కేసు బుక్ అయింది. లక్ష్మీకాంత్ రెడ్డి మీద A1 కేసు బుక్ అయింది. నాకు వెంటనే ఫోన్ చేసిన కేసు బుక్ అయిందన్న అంటే నేను పోలీస్ అధికారులతో మాట్లాడినా. వాళ్ళది ఏముంటదంటే యాజ్ పర్ రూల్ పర్మిషన్ ఉంది కాబట్టి మీరు రెస్పాన్సిబుల్ చేయలేదు. ఇక్కడ వాస్తవాన్ని చెప్పాలంటే ఇక్కడికి వచ్చి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో కాలనీ వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది, కాలనీ వాళ్ళకి అండగా నిలబడడం జరిగింది. ఇది ఇంకా పరిస్థితి ఉంది అని చెప్తే మేస్త్రి వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అయితే దానికి మనం అక్కడ ట్రెస్పాస్ చేయకుండా కాలనీ వాళ్ళు ధర్నా చేస్తున్నారంటే కాలనీ వాళ్ళకి సపోర్ట్ గా ఉండమని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మరి కార్యకర్తలకు తెలియజేయడం జరిగింది. మా నాయకులు మరి కార్యకర్తలు అందరూ కూడా వచ్చి కాలనీ వాళ్ళకి మద్దతుకున్నారు. మీతో పాటు కష్టమైన సుఖమైన మా పార్టీ భరిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను మాత్రం మీకు మాట ఇస్తున్నా, తప్పకుండా మీ న్యాయం జరిగే వరకు, క్యాన్సల్ అయ్యే వరకు మీ తరఫున పోరాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు విరమించండి. ఇప్పుడు మళ్ళీ రేపు వచ్చి ఒక అవసరమైతే ఒక 1 అవర్ కూర్చోండి. ఇక్కడ మీరు ఓన్లీ కాలనీ వాళ్ళు అందరూ వస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీకు అవసరం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మద్దతు వస్తుంది. మీరు రోజు ఒక గంట సేపు క్యాన్సిల్ అయ్యే వరకు మీరు వచ్చి ఒక 1 అవర్ ఇక్కడ నిరసన తెలియజేయమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి కాలనీ వాళ్ళకి మరోసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీకు మద్దతుగా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.